నా రవితేజ అన్న నిజంగా నా సినిమా ఏం తీసినామన్నా అన్న నిజంగా మాకు ఫ్యాన్స్కి ఎట్లా కావాలో అట్లా తీసి చూపించినామన్నా రవితేజ అన్న నిజంగా చెప్తున్నా జింతాగా చేసిన సినిమా మాత్రం సూపర్ అన్న. ఈ సినిమా మాత్రం మంచి ఒక సంక్రాంతికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ముందుగా మెగాస్టార్ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సెకండ్ ప్లేస్ అని చెప్పొచ్చు రవితేజ గారిది. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. అదేంటన్నా ముగ్గురు హీరోయిన్స్తో మాత్రం ఖతర్నాక్ తీసిరన్న సినిమా మాత్రం. డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా మాత్రం ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఎంటర్టైన్మెంట్ ఒక ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా తీసిరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు సినిమా. ఎందుకంటే ఒక ముగ్గురు హీరోయిన్లతోటి అంటే ఒక ఎట్లా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎట్లా ఉండాలి, మళ్ళీ ఎట్లా లవర్ అని విడిపో అది మాత్రం మంచిగా చూపించారు మెసేజ్. ఇది మాత్రం చాలా బాగుంది. రవితేజ ఫ్యాన్స్ ఎలా కావాలనుకున్నామో అలా చూపించారన్న. నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం మంచి సినిమా. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. రవితేజ ఫ్యాన్స్కి ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నాము మనకు డాన్స్ సీన్ కానీ ఒక విక్రమార్కుడు కానీ అలాంటి సినిమాలో ఎంత ఎంజాయ్ చేసినామో ఒక ఫ్యామిలీ కనెక్ట్ అయ్యేటట్టు మళ్ళీ ఇది ఒక సినిమా కూడా డిఫరెంట్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా రవితేజ కెరియర్లో మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. మేము చెప్పండి ఒక డ్యాన్స్ మాత్రం ఇరగదీసినావన్నా. ఇలా మాత్రం డ్యాన్స్ చింపేసినావు. మనం ఎప్పుడైతే అనుకున్నామో డ్యాన్స్ కావాలనుకున్నామో అలాంటి డ్యాన్స్ చేసి చూపించినావు. ఇది ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని మనసు కూడా దొరుకుతున్నా. రవితేజ ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ సూపర్. కామెడీ రొమాంటిక్ రవితేజ గారు అంటేనే మాస్ మహారాజా. ఆయన ఎన్నో సినిమాలతో మనకు పరిచయం అయ్యడం వేరు, ఈ సినిమాలో ఇంకొక యాంగిల్లో పరిచయం అవడం వేరు. జెన్స్ యొక్క మైండ్ సెట్ బ్రెయిన్కి ఇంపార్టెన్స్ ఇస్తుందా, మనసుకి ఇంపార్టెన్స్ ఇస్తుందా? ఫస్ట్ హాఫ్లోనే హస్బెండ్ కింద రివీల్ అయిపోయాడు. బ్యాలెన్స్ ప్రకారంగా కెరీర్ ప్రకారంగా చిన్న డిస్టర్బెన్స్కి కన్ఫ్యూషన్ ఏంటి అనేది ఎండ్ కూడా చాలా అద్భుతంగా డైరెక్టర్ గారు చూపించారు. సాంగ్స్ అయితే కనుక చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నది. గ్లామర్ ప్రకారంగా ఇద్దరు హీరోయిన్స్ కూడా చాలా పెద్ద పాత్ర వేయాలనుకోవచ్చు. కామెడీ వర్షన్ వచ్చేసి సత్య కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ, సునీల్ గారు కానీ వీళ్ళ ట్రాక్ అయితే కనుక చాలా బాగుంది. ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గానే మూవీని వాచ్ చేయండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. హ్యాపీ పొంగల్. కంబ్యాక్ అని చెప్పలేను కానీ ఒక మంచి సినిమా. కంబ్యాక్ అని చెప్పలేను, ఒక మంచి సినిమా, ఒక ఫన్. ఇంతకుముందు మూవీస్ కంటే ఇది కొంచెం బెటరు. కొంచెం కామెడీ ఉంది, కొంచెం కామెడీ వర్కౌట్ అయింది సినిమాలో. ఫస్ట్ హాఫ్ చాలా నవ్వుకోవచ్చు. కొంచెం ఫ్యామిలీకి అంటే ఈ సంక్రాంతి కాబట్టి ఫ్యామిలీ మూవీసే ఎక్కువ తీస్తారు. సో అలాంటి ఫ్యామిలీ మూవీ ఇది కూడా చాలా డీసెంట్గా ఉంది. ఇక్కడ వల్గర్ కూడా లేదు ఈ సినిమాలో. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో ఒక కార్తీక దీపం స్వూప్ ఒకటి సాంగ్ డీజే రిమిక్స్ కొట్టారు, అది చాలా బాగుంది. అండ్ 3 సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి. ఒక మంచి ఫన్ ఫిలిం, ఒకసారి వన్ టైం వాచ్ మంచిగా చూడొచ్చు. కొంచెం కామెడీ కూడా వర్కౌట్ అయింది సినిమాలో. సునీల్ గారు కామెడీ, వెన్నెల కిషోర్ కామెడీ అండ్ సత్య గారు బాగా నవ్వించారు సినిమాలో. తనకు ఒక స్పెషల్ రోల్, చాలా పెద్ద రోల్ వచ్చింది. అంటే నవ్వించడానికి స్కోప్ కూడా ఇచ్చారు సినిమాలో. చాలా బాగా అనిపించింది. అశికా రంగనాథ్ సూపర్ యాక్టింగ్ చేసింది, తను చాలా బాగా అనిపించింది. డింపుల్ కూడా తన ఉన్నంతలో ఓకే అనిపించింది. రవితేజ గారు కొంచెం చాలా బాగా చూశారు, బాగా అనిపించింది. ఓకే, వన్ టైం వాచబుల్ బ్రో. మా సీలుకు విజ్ఞప్తి సినిమా రవితేజ గారి సినిమా చూశానన్నా. రవితేజ అన్న అబ్బా ఏమి కామెడీ అన్న, ఏమి కామెడీ. సినిమా చూస్తానని సేపు ఓర నాయన ఒకటే కామెడీ. పాటల్లో కామెడీ, డ్యాన్సుల్లో కామెడీ, ఫైట్లలో కామెడీ, ఒకటే కామెడీ అంతే. కాబట్టి సినిమాలో ఒక మంచి నీతి ఉంది, మెసేజ్ ఉంది. ఏంటంటే మనకు అందరికీ పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. మనం పెళ్ళిళ్ళు అయినా కూడా మనం తప్పులు చేస్తూ ఉంటాం. తప్పులు అంటే ఏంది, పక్క ఊరు పోయినా, పక్క రాష్ట్రం పోయినా, పక్క దేశానికి పోయినా ఎవరో అవుతాం మనం జమ్ అవుతూ ఉంటుంది. కాబట్టి తర్వాత మళ్ళీ మనం ఇంటికి వస్తాం, తప్పదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ జమ్ అయిన దాంతో ఎలా ఇక్కడ మళ్ళీ కాపురం ఎలా చేయాలి, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలనేదే ఈ సినిమా. కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు ఏంటంటే ఒకటే కామెడీ, మెసేజ్ మంచి. ఏంది అలాంటి ఎఫ్ఐఆర్లు నాకు తెలిసి పెట్టుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. అవును, అదే తప్పదు కదా అది. అవునండి, పెళ్ళైనోడు పక్క అమ్మాయిని ప్రేమించకూడదా? రూల్ ఉందా? అదే పక్క దేశం చూడండి, అభివృద్ధి చెందింది. ఇది కూడా అంతే. అంటే అవును, ఆ సినిమాలో అయింది, నేను కూడా అది చేస్తా. కానీ నా దగ్గర డబ్బులు లేవు, నాకు కూడా డబ్బులు వస్తే నేను కూడా చేస్తా అంతే. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నాకు చేయాలి ఉందట. నాకు కూడా పెళ్లి చేసుకోవాలి, ఒక 10 మంది అమ్మాయి చెరగాలని ఉంది, కానీ నా వల్ల కావట్లేదు, డబ్బులు లేవా? ఏమని చేయమంటే డబ్బురా, ఆ డబ్బులు ఉన్నా మరి పడట్లేదే, ఎంత చేసినా పడట్లేదు. నీ అమ్మ రవితేజ గారు డబ్బులు ఉన్నాయి, పక్క దేశం పోయాడు దాంట్లో, నేను అడిపోవాలా డబ్బు లేకుండా? అయ్యా సినిమాల్లో దయచేసి మీకేమైనా ఆస్తులు ఉన్న అంతస్తులు ఉన్నాయి, అవి మీకు ఎక్కడవి ఎవరిచ్చారు, మీకు ఎట్ట వచ్చినా ఎట్ట సంపాదించిన అది కూడా చూపిండే, అర్థం కావట్లేదా? ఒక మాట అన్న, రవితేజ గారి దగ్గర డబ్బులు కాదన్నా చెప్పండి అన్న.
ఆ డబ్బులు ఎక్కడవే అది కూడా చెప్పాలి కదా, అప్పుడే కదా మా అందరికి అర్థం అవుతుంది. అవునయ్యా ఈ పని చేసాడు, ఇలా డబ్బులు వచ్చాయి, అలా చేసాడు, అప్పుడు పక్క దేశం పోయాడు, తర్వాత ఇక్కడికి వచ్చాడు, వచ్చిన తర్వాత పెళ్ళంతో మళ్ళీ కాంప్రమైజ్ అయ్యాడు, పెళ్ళం కూడా సగం ఆస్తి అన్నట్టుంది. అసలు ఈ ఆస్తులని ఎక్కడవి ఎవరిచ్చారు ఇది చూపెట్లే. కాబట్టి దయచేసి అభిమానులందరూ ఒకటైపోయారు థియేటర్లో. నాకు చాలా హ్యాపీగా ఉంది. రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ కులం మతం అనే సమస్యను వదిలేసి మనమంతా ఒకటేనని వాళ్ళు బంధువులు అయిపోయారు. అక్కడ పెళ్లి సంబంధాలు మాట్లాడేసుకున్నారు రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ. నువ్వు చూడవు, ఓళ్ళు చూస్తారు. అదే సమస్య అదే సమస్య. నువ్వు చూడవు, వాళ్ళు ఇష్టమే కదా, నాకు ఇష్టమే. సాంగ్స్ కూడా అబ్బా, సాంగ్స్లో కూడా కామెడీ, డ్యాన్సు, రొమాన్సు. హీరోయిన్ ఉంది, తెల్లగా ఉంది, కాస్త పొట్టుకుంది, పొడుగ్గా ఒక ఉంది, డింపుల్ అయితే ఏదో అనుకుంటా, డింపులా కాబట్టి డింపుల్ అనుకుంటా. రెండో హీరోయిన్ ఉందరా బాబు, తెల్లగా ఆడిపోందరు సావా. అలాంటి పెళ్ళం నాకు చిక్కిందటే, అలాంటి లవర్ నాకు చిక్కిందట.